ఇప్పుడే 'త్రికాళి' అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. మూవీ డైరెక్టర్ ఈ సినిమాని క్రిస్టోఫర్ నోలన్ సినిమా రేంజ్ లో తీద్దాం అనుకున్నాడు. ఆ రేంజ్ లో తీయాలంటే దాన్ని కథ ఎంత జాగ్రత్తగా రాసుకోవాలంటే అంత జాగ్రత్తగా రాసుకోవాలి. కథ కంటే మెయిన్ గా స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నువ్వు కథలో ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే ఇలాంటి మూవీస్ తీస్తున్నప్పుడు స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ మూవీ స్క్రీన్ ప్లే చూస్తుంటే భలే చిరాకు వేసింది భయ్య. అంటే నాకు కంటెంట్ అర్థం అవుతుంది ఏంది అని చెప్పి. మెయిన్ గా మూవీ ప్లాట్ ఏంటంటే అతను ఒక రైటర్ అనమాట. ఆ రైటర్ రాసిన కథల్లో పాత్రలకి న్యాయం జరగకపోతే ఆ పాత్రలు నిజంగా ఆ కథలో నుంచి బయటకు వచ్చి ఇతన్ని హింసిస్తుంటే ఇతను ఎలాంటి హింసకు లోనయ్యాడు, ఆ హింస నుంచి బయటకు రావడానికి ఇతను ఏం చేశాడు, చివరికి ఆ పాత్రలకు న్యాయం చేశాడా లేదా, ఇదన్నమాట స్టోరీ. కానీ దీనికి ప్యారల్గా ఇంకొకటి ఏమైతే రన్ అవుతుందంటే ఇతను స్టోరీ పబ్లిష్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఎడిటర్ ఉంటాడు కదా ఈ స్టోరీని అంతా కొనుక్కునే ఆయన ఆల్రెడీ ఈ కథను ఇతనికి చెప్తాడనమాట. సో ఇది ఒక ప్యారల్ యూనివర్స్ లాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ మీకు ఎక్కడ ప్యారల్ యూనివర్స్ లాగా అయితే కనపడదు. జస్ట్ ఏదో ఒక నార్మల్ స్టోరీ లాగా అయితే కనపడుతుంది. ఏదో నోలాన్ గారి లాగా ఏదో డ్రీమ్లో తీసేసి ఆ డ్రీమ్ క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చి అలా చేద్దాం ఇలా చేద్దాం అని మంచి అటెంప్ట్ అయితే చేశాడు కానీ డైరెక్టరు. కానీ ఆ స్క్రీన్ ప్లే అనేది దెబ్బ వేసింది అనమాట సినిమాకి. ఇంకా మనం యాక్టింగ్ పరంగా చూసుకున్నా సరే ఇందులో చేసిన ఆయన అంత గొప్పగా అయితే ఏం చేయలేదు. చాలా మంచిగా అయితే చేసి ఉండొచ్చు. కాకపోతే ఆయన ఎందుకు అలా వెనకబడ్డాడో ఏం అర్థం కావట్లేదు. ఆ స్టోరీ రాసుకున్న విధానం ఎలా ఉందా, లేకపోతే ఇతను యాక్టింగ్ చేయడం వల్ల నాకు ఆ స్టోరీ అలా కనపడిందా, నాకైతే ఏం అర్థం కాలేదు. దీంట్లో కూడా హీరోయిన్ అంటూ ఎవరు ఏముండరు. జస్ట్ ఒక రైటరు, అతని ఫీలింగ్స్, అతని బ్లాక్ అది ఇది అని అలానే ఉంటుంది అనమాట. ఎవరన్నా రైటర్స్ ఉంటే వాళ్ళకి అర్థం అవుద్దేమో నిజంగా ఆ క్యారెక్టర్ అనేది వీళ్ళు ఇంత ఫీల్ అవుతారా, ఇలా జరుగుతుందా, రైటర్స్ ఇంత కష్టపడి ఒక బుక్ని వీటిని రాస్తారా అని చెప్పి రైటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవుద్దేమో. మనకైతే సినిమా ఏం అర్థం కాదు మామూలు వాళ్ళకి. అది కూడా రైటర్స్కి ఎందుకు అర్థం అవుద్దంటే ఆ కష్టం వాళ్ళ తప్ప మనకు తెలియదు కాబట్టి ఆ కష్టాన్ని కూడా మనకు చెప్పేలా తీయగలిగితేనే కదా సినిమా. ఆల్రెడీ అర్థమైన వాళ్ళకి ఆ కష్టం అర్థం అవుద్దంటే అది సినిమా కాదు కదా. కష్టం అంటే ఎందుకు తెలియని వాళ్ళు కూడా ఆ కష్టాన్ని అర్థమయ్యేలాగా వివరించేదే కదా సినిమా అంటే. కానీ దాన్ని వివరించలేకపోతే ఇంకా సినిమా తీయడం ఎందుకు. కాబట్టి నాకైతే ఈ సినిమా అయితే అంత గొప్పగా ఏమనిపించింది. నాకైతే సినిమానే నచ్చలేదు. మీరు చూడాలనుకుంటే మాత్రం థియేటర్లో రన్ అవుతుంది, ఇలా అయితే చూడవచ్చు. 'త్రికాళి' మీకు ఏడ థియేటర్లో కూడా అన్ని ఏరియాస్ అయితే రిలీజ్ చేయలేదు, కొన్ని ఏరియాస్లో రిలీజ్ చేశారు. కాబట్టి ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయడం బెస్ట్ నాకు తెలిసి. ఓటీటీలో వచ్చాక కూడా అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాల్సిన సినిమా అయితే ఏం కాదు. కాబట్టి లైట్.